హాయ్ హలో నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు వీక్షీ వరల్డ్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పచ్చడి చేసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి స్ట్రైనర్లో వేసేసాను. వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అంతా మునగాకు పచ్చడి చేస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పి ఒక గుప్పెడు పచ్చడికి పక్కన పెట్టేసి మిగిలింది ఫ్రై పెట్టేద్దాము అని చెప్పి తీసేసాను. మునగాకు పచ్చడికి కావాల్సినవి జీలకర్ర, ధనియాలు. జీలకర్ర డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే యూస్ చేయండి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక ఆనియన్ సరిపోతుంది. అలాగే ఒక తెల్లగడ్డ కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు తీసుకోండి. నాకు కొంచెం స్పైస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక గుప్పిడి కంటే ఎక్కువే పట్టాయి. దాంతోపాటు ఒక 2 టమాటాలు అయితే యూస్ చేస్తున్నాను. ఒక 2 రెల్లల కరివేపాకు. ఇప్పుడు పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం లైట్గానే వేసుకోండి, ఎక్కువ అవసరం పడదు ఆనియన్స్ అవి ఫ్రై అవ్వడానికి. ఫస్ట్ మిరపకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఆయిల్లో చాలా త్వరగా మాడిపోతాయి ఎక్కువ వేడిగానే ఉంటే, అందుకని చెప్పి సిమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం వేగాయి అనిపించినప్పుడు మనం తీసుకున్న జీలకర్ర, ధనియాలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటాం కదా. ఆ తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిని కొంచెం దంచి ఆయిల్లోకి వేసేసేయండి. అలాగే కానీ వేసారంటే అది చిట్పట్టమంటూ మన ఫేస్ మీద పడిపోతుంది కాబట్టి కొంచెం దంచి వేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ధనియాలు, జీలకర్ర కలర్ చేంజ్ అయ్యాయి అనిపించినప్పుడు మనం తీసుకున్న కరివేపాకు వేసేసుకోవాలి. మునగాకు పల్లెటూరులో అయితే ఎంత ఈజీగా దొరుకుతుంది కదా. మా ఇంట్లో అయితే 2 చెట్లు ఉన్నాయి. ఆకు తాలింపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మునక్కాయలు కూడా బండ్లాగా మెత్తగా ఉంటాయి. కానీ ఇక్కడ తీసుకున్న ఆకు చాలా పెద్దగా ఉంది, అలాగే ముదిరిపోయి ఉంది. మేబీ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల అలా ఉందేమో అనిపించింది. తాలింపు చేసుకున్నదైతే కొంచెం చేదుగా కూడా అనిపించింది. మీకు ఎక్కడైనా ఫ్రెష్గా దొరికితే తెచ్చుకోండి. ఇలా అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ వేసే పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఆనియన్, టమాటా వేసి మగ్గించాలి. అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లిడ్ క్లోజ్ చేసేసి అలా వెళ్ళి ఫోన్ చూసుకొని ఇలా వచ్చి లిడ్ ఓపెన్ చేస్తే అడుగు పట్టేసింది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించాలి అనేదాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని అడుగు పట్టించేసాను అనమాట ఈ పచ్చడి చేసేటప్పుడు. అయినా పర్లేదు, ఎక్కువ మాడలేదు కాబట్టి నో ప్రాబ్లం. మీరు మాత్రం గోల్డెన్ బ్రౌన్ని సీరియస్గా తీసుకోకండి, కొంచెం తక్కువగానే తీసుకొని వేయించేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి, లేకపోతే మిక్సీ మొత్తం బయటికి చిందేస్తుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారే లోపల ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న మునగాకును వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అంటే బరకగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం మెత్తగా ఉన్నా కూడా పసరు వాసన వచ్చేస్తుంది మునగాకు. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసారంటే త్వరగా వాడుతుంది. చూసారా, ఆకు చాలా పెద్దగా ఉంది కదా. పర్లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉండింది. కానీ తాలింపుకు మాత్రం కొంచెం చేదుగా అనిపించింది. మునగాకులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఐస్ కంటే చాలా మంచిది. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా ముఖ్యంగా ఇవి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ అయితే హ్యాపీగా తినేసేయచ్చు. మునగాకుని ఇలా పచ్చడి, తాలింపు, పప్పులో వేసి చేసుకోవచ్చు. పౌడర్ చేసుకొని టీ లాగా తాగొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్లో మనము మునగాకుని తీసుకుంటే మన హెల్త్కి చాలా యూస్ అవుతుంది. మన రెగ్యులర్ మీల్లో ఖచ్చితంగా మునగాకుని ఇంక్లూడ్ చేసుకున్నామంటే మాత్రం మన హెల్త్ చాలా బాగుంటుంది. మునగాకు ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. జార్లో మనం వేసుకున్న మిర్చి, టమాటా, ఆనియన్ కూడా కూల్ అయిపోయినాయి. మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి. ఈరోజు పచ్చడి అయితే రోట్లో చేయట్లేదు, మిక్సీలోనే వేసేస్తున్నాను. కొంచెం బరకగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, అలాగే నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి, లేకపోతే మిర్చి తొలలుగా అట్లే కనిపిస్తూ ఉంటాయి. టమాటా అవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించిన మునగాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి గ్రీన్ కలర్లో ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. బాగుంది పచ్చడి, అద్భుతంగా ఉంది అని అయితే చెప్పలేను. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ కావాలి అంటే కొన్ని టేస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మేబీ ఆకు డిఫరెంట్గా ఉండడం వల్ల లైట్గా చేదు అనిపించింది తప్పించి టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పచ్చడి రెడీ. అంతే అండి, ఇంత సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.
ఈ వీడియో కింతే ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. ఇప్పటివరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ లేఖ.